మూవీ GTA Guns Transaction ఇచ్చి వాడేశారు. సో ద డైరెక్టర్ అయిన ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ ఫిల్మ్ అండ్ Deepak has done a fab job as a director and the lead actors Chaitanya, Hina, Rohit has also done a supporting role and చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కాస్ట్ క్రూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అది అంటే నేను యాజ్ అన్ యాక్టర్ మాట్లాడుతున్నాను బట్ యాజ్ అన్ ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ మ్యాన్ అండ్ సో సి అంత రెస్పాన్స్ వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే ప్రపంచంలో మనకి ఫేక్ ఫ్రెండ్స్ అంతా పాములు ఉంటాయి కదా, ఈ సినిమాలో ఒక పాము ఉంటుంది, అదే హైలైట్ అసలు. సో యూ హ్యావ్ టు కమ్ వాచ్ ద ఫిల్మ్, ఇట్స్ అన్ అమేజింగ్. సో సి ద రెస్పాన్స్ నాకంటే ఇక్కడ వెనకాల ఇక్కడ అంతా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో మీరు డెఫినెట్ గా థియేటర్స్ లో బుక్ మై షోలో వాచ్ చేసి GTA Guns చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మూవీ కదా అండ్ నాకు డైరెక్టర్కి డెబ్యూ మూవీ కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఇంతమందితో చూడడం. యాక్షన్ మూవీ అంటే మేము కామెడీ సినిమా లవ్ స్టోరీ ఇలాంటివి డైరెక్ట్గా తీయచ్చు, బట్ ఫస్ట్ మూవీనే మేము ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాం. సినిమాలో ఎవ్రీథింగ్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కంప్లీట్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు తరువుగా. అండ్ చిన్న సినిమాలో ఇది కంప్లీట్ కమర్షియల్ మూవీ లాగా మేము ఈ సినిమాని డిజైన్ చేయడం జరిగింది. డైరెక్టర్ GTA సినిమా దీపక్ సిద్ధాంత్ అని చెప్పి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ప్లీజ్ థియేటర్స్కి రండి, చూడండి అండ్ డైరెక్టర్ని నన్ను బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్టోబర్ 6th ఈరోజు మన సినిమా రిలీజ్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, అరౌండ్ 10 మూవీస్ పైన రిలీజ్ అయ్యాయి. బట్ ఈవెన్ దో మనకు థియేటర్స్ దొరుకుతున్నాయి, థియేటర్స్ ఇస్తున్నారు. సో థియేటర్కి రండి, చూడండి, సినిమాని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మా సినిమా మిగతా సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ అవన్నీ కామెడీ సినిమా, లవ్ సినిమా అలా ఉంటుంది. బట్ మా మూవీ కంప్లీట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఉంటుంది. సో ప్లీజ్ థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. మీ రివ్యూ మాకు ఖచ్చితంగా అవసరం, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే సినిమా చూసా, చాలా బాగుంది. అంటే యూత్ కావాల్సిన మెసేజ్ ఉందన్నమాట, మంచి మెసేజ్. అంటే డ్రగ్స్ గురించి ఇప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎక్కడ చూసినా డ్రగ్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ గురించి ఒక అద్భుతమైన మెసేజ్ తోటి ఒక మంచి సినిమాతో అన్న డైరెక్టర్ గారు రండి అన్న, చాలా బాగా ఇచ్చారు అన్న, సూపర్ మెసేజ్. సినిమా అయితే ఇప్పుడు మనం ఓవర్గా చెప్పాలని కాదు, సినిమా చాలా బాగుంది. అసలు మేబీ థియేటర్లు ఇంకా పెరిగితే బాగుంది. ఎందుకంటే యూత్ కావాల్సిన మెసేజ్ అనేది యూత్ ఎలా చెడిపోతుంది డ్రగ్స్ గురించి అనేది ఇంత అద్భుతంగా చూపిస్తారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేబీ డైరెక్టర్ గారు కూడా ఇంతకుముందు కన్నారు ఇలాంటి సినిమా అనేది ఎప్పుడో వస్తుంది. అలాంటిది అది పుష్కరాలు అంటారు కదా, పుష్కరాలకు వస్తుంది, 7 సంవత్సరాలకు వస్తుంది, 8 సంవత్సరాలకు వస్తారు అన్నట్టుగా చాలా అద్భుతమైన సినిమా, మంచిగా ఉంది. GTA సినిమా మాత్రం తప్పకుండా చూడండి. మేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరో గారు అన్న వండర్ఫుల్ అన్న, చాలా బాగుంది. మీ క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. అలాగే అన్న మన లోపన్న అన్న తోపన్న, నువ్వు నిజంగా అన్న ఎక్కడ చూసినా అర్పిస్తాను, మనకు తెలుసు. బిగ్ బాస్ కానీ ఎక్కడ చూసినా మామూలుగా ఏ సినిమాలో అన్నా అన్నకు సపరేట్ ఒక క్యారెక్టర్ వైజ్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అన్నకి సపరేట్గా డిఫరెంట్ రోల్, డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్ ఉన్న అంతసేపు అయితే అన్న అర్పలే, ఇంకా మామూలుగా ఉంటుంది. సినిమా అయితే సూపర్గా ఉంది. అలాగే హీరోయిన్ గారు సూపర్ మేడం, చాలా బాగా చేశారు. మామూలుగా లేదండి అసలు మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ కాలేజ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోయింది అసలు. ఆ పంచకట్టుడు అదంతా మామూలుగా లేదు. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. GTA సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అసలు మిస్ అవ్వద్దు కూడా చెప్తున్నా. యూత్ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి, అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట. చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, సినిమా అనేది మంచి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అందులో ఈ రోజు వచ్చిన రిలీజ్గా అయిన సినిమాలలో 5 సినిమాలు రిలీజ్ అయినాయి అంట బ్రదర్. ఈ రోజున మీ ప్రత్యేకంగా GTA సినిమాకి రానికి కారణం ఏంటంటే ఒక యూత్ఫుల్ సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఎవ్వరు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్. దీపక్ నా మంచి ఫ్రెండ్ యాక్చువల్లీ, అండ్ చేతు ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను ఇంతకుముందు కూడా సినిమా రిలీజ్ కాకముందు కూడా అదే అంటుండే, మా సినిమా హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది కాదు, వచ్చి చూడండి. సో జనాలు వచ్చారు, అది మంచిదా చెడుదా జనాలే చెప్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే మీ అందరు బ్లెస్సెస్ కావాలి. మీరందరూ ఓకే అంటేనే సినిమా ఇంకా ముంగటి వెళ్తుంది. సో ఐ నీడ్ యువర్ ఆల్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. రస్టిక్ అంటే అన్న ఇవాళ రేపు యూత్లో నడుస్తుంది అదే. జనాలకు ఏం కావాలో అది చూపెట్టిండు దీపక్, ప్రాక్టికల్గా చూపెట్టిండు. అండ్
ఎస్, ఏడపోయిన లవ్ స్టోరీలు ఉన్నాయి, ఫ్యామిలీ స్టోరీలు ఉన్నాయి, ఇప్పుడు గేములు కూడా ఉన్నాయి. సో ఎవరి టేస్ట్ ఆల్ది. అట్లా దీపక్ ఒక డిఫరెంట్ రా చూపెట్టిండు. యూత్కి నచ్చుతుంది, నాకు నా అంచనా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. నా సినిమా హిట్ అవుతుంది అన్నాను. జనాలు వచ్చి చూసి రివ్యూ ఇస్తే చాలు. అబద్ధం రివ్యూలు వద్దు, మనస్ఫూర్తి రివ్యూ ఇస్తే థ్యాంక్ యూ ఫర్ దాట్. డైరెక్టర్ని ఇప్పుడు మీరు చూసారు కదా మూవీ, ఒక డెబ్యూట్ హీరో ఒక డెబ్యూట్ డైరెక్టర్ కలిసి చేస్తే అది మీ వరకు రాకుండా పోవచ్చు, అంత ప్రమోషన్ చేసుకుంటే పోవచ్చు, అంత మీ వరకు. సో మౌత్ టాక్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ మూవీ. సో మీరు సినిమా చూసిన వాళ్ళందరూ అయితే నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుందని చెప్పారు. సో మూవీ చాలా రా అండ్ రస్టిక్గా ఉంది. అండ్ యూత్ మా మెయిన్ టార్గెట్, లైక్ 18+ to 25 ఏజ్ వాళ్ళే మన టార్గెట్. సో యూత్లో జరుగుతున్న డ్రగ్స్ గురించి, లైక్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, స్మగ్లింగ్స్ ఇవన్నీ అని చెప్పి నేను కళ్ళ కట్టుకు చూపించాను. సో సొసైటీకి ఒక మంచి మెసేజ్ లాంటి మూవీ. సో ఇది చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. హీరో చెప్పినట్టు ప్రతి జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి, కానీ మా జోనర్తో ఇంతవరకు సినిమా కాదు, ఒక 3-4 years నుంచి ఇంతవరకు ఈ సినిమానే రాలేదు. సో కంప్లీట్గా స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ అని చెప్పేసి నాకు మీమ్ షో నుంచి నాకు ప్రమోషన్ వచ్చింది. సో మీరు అందరూ మౌత్ టాక్ వల్ల నాకు ఈ సినిమా స్ప్రెడ్ చేసి నాకు మంచి థియేటర్ దొరికి ఈ సినిమాని బతికించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దీపక్ అన్న GTA పేరులోనే చాలా కొత్తగా అనిపించింది. సో సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఏందన్న అసలు కల్ట్ బొమ్మ అని అసలు మూవీ అయితే రా అండ్ రస్టిక్ ఉంది. మనం ఇలాంటి సినిమాలు చూడాలంటే చాలా చాలా అరుదుగా చూస్తుంటాం. అంటే లవ్ స్టోరీస్ వస్తాయి, ఫ్యామిలీ యాక్షన్స్ అవన్నీ వస్తాయి, కానీ ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీ చూడాలంటే మాత్రం ఇది మిస్ అవ్వద్దనా. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ విల్లన్స్ ఎవరో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్న అసలు. అండ్ హీరో అన్న డెబ్యూటెంట్ లాగా లేడు అసలు. ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం ఆల్రెడీ హీరో అయిపోయినట్టే ఉంది. సో సినిమా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఎన్ని మూవీస్ వచ్చినా ఇలాంటి మూవీ చాలా రేర్గా వస్తుంది కాబట్టి. సీరియస్గా నాకు నిజంగా నా షూటింగ్లో కూడా నాకు ఒక రియల్ బ్రదర్ కింద యాక్టింగ్ చేశాను. అండ్ వన్ మోర్ చైతు నిజంగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నిజంగా ఎలా ఉంటాడు అంటే నాకు నిజంగా ఒక చాలా ఓన్ బ్రదర్. ఇక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సిద్ధు ది యంగెస్ట్ డైరెక్టర్. సీరియస్గా ఈ రోజుల్లో ఎలాంటి డైరెక్ట్ కావాలో అలాంటి డైరెక్ట్ నెక్స్ట్ ఫిలిం వస్తుంది సిద్ధు. సీరియస్గా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. నిజంగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీరు వచ్చి ప్లీజ్ GTA గన్స్ ట్రాన్సాక్షన్ వచ్చి చూడండి. ఇది మామూలుగా ఇది అన్ని సినిమాల లాంటిది కాదు, అన్నిటికంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. అందరికీ నచ్చే మూవీ, అందరు మెచ్చే మూవీ. ప్లీజ్, ఇది మామూలుగా గన్స్ ఇట్లాంటివి తక్కువ ఉంటాయి, కానీ బ్లడ్ కత్తులు ఇట్లాంటివి ఎక్కువ ఉండే సినిమా. మన యూత్ఫుల్ మూవీ ఇది. ఎప్పుడైనా స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఇది చాలా ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఫిల్మ్ బిఫోర్ మై టెలివిజన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక టెలివిజన్ ఆర్టిస్ట్ కన్నా నాకు నా సెల్ఫ్ ఒక పెద్ద స్క్రీన్లో చూడడానికి చాలా ఇమోషనల్గా అనిపిస్తుంది. అండ్ చైతన్యకి నాకు ఇది చాలా ఒక ఫస్ట్ దీపక్ ఇక్కడ ఈ అవకాశం దీపక్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ కావాలి. ప్లీజ్ మై ఫ్యాన్స్ వాచ్ అవర్ మూవీ, సపోర్ట్ అస్. అయ్యా చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. యూత్ని కానీ ఎవరినైనా కూడా ఒక మంచి దారిలో నడిపించాలంటే ఒక మంచి సినిమా రావాలి. అలాంటి సినిమా ఇది. ఎందుకంటే మన ఒక్క హైదరాబాద్ తీసుకుంటే డ్రగ్స్ వల్ల ఎన్ని కేసులు పడుతున్నాయి, ఎంతమంది నాశనం అవుతున్నారు అనే దానికి క్లియర్ కట్గా చూపించడం జరిగింది సినిమాలో. హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ డైరెక్షన్ టీమ్కి ఒక మెయిన్ విషయం చెప్పాలి ఏంటంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏదైతే ఉందో అది క్లియర్గా చూపించడం జరిగింది. ఒక మనిషి బాడీలో ఎక్కువ డ్రగ్స్ ఉండడం వల్ల మనిషి ఎంత సైకోలా బిహేవ్ చేస్తాడు అనే దాని గురించి చూపించడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం, డ్రగ్స్ మన మధ్యలో ఉంటారు, మన పక్కనే ఉంటాడు, ఆడ ఏం చేస్తున్నా మనం చెప్పే స్థాయిలో కూడా స్థితిలో కూడా ఉన్నాం. దయచేసి అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి, లేదా కొంచెం చెప్పండి వాళ్ళకి వినేదాకా. నిజంగా నాకు ఆ విషయం అయితే చాలా బాగా అనిపించింది అన్న. సాంగ్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ కొంచెం బాగా అనిపించింది. బీజిఎమ్స్ అయితే చాలా అంటే చాలా వేరియేషన్స్గా మంచి గ్లిమ్స్లో ఇచ్చారు, నాకు అది బాగా అనిపించింది. హీరో గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. బ్లాక్ మనీ అంటారు, కానీ ఇలాంటి కాన్సెప్ట్తో ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి మూవీని ఎంకరేజ్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ GTA. అన్న ఇప్పుడే చూశాను గన్స్ ట్రాన్స్ యాక్షన్ GTA
సో కొత్తగా ఉంది అనుకుంటున్న టైటిల్. చాలా చాలా యాక్షన్తో ఒక డిఫరెంట్ స్టోరీతో డ్రగ్స్ దీని గురించి వచ్చిన సినిమా అనమాట. ఒక లవ్ స్టోరీ కానీ ఒక యూత్కి అలా మంచి మెసేజ్ వచ్చే సినిమా. ఒక కల్ట్ మూవీ అనాలి, యాక్షన్లో కానీ ఒక డ్రగ్స్లో కానీ కల్ట్ మూవీ అనాలి. అందరు పర్ఫార్మెన్స్ అందరికీ డెబ్యూ మూవీ అనమాట. చైతన్య గారు అయితేమి, హీరో గారు, డైరెక్టర్ దీపక్ సిద్ధార్థ్ గారు అయితే చాలా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, రెండు తలకాల పాము గురించి స్టోరీ, ఒక నలుగురు విలన్స్ ఉంటారు, క్రూరంగా ఉంటారు, వాళ్ళని చంపడానికి హీరో కూడా అంతే క్రూరంగా తయారవుతారు అనమాట. ఆ సుదర్శన్ గారు, లోబో గారు, చాలా చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అందరికీ సొసైటీకి మెసేజ్ వచ్చే సినిమా అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, చాలా మంచి మూవీ. ఒక ఫ్యామిలీతో అందరూ డిసప్పాయింట్ అవ్వకుండా, ఎక్కడ బోర్ కట్టకుండా, ఒక పాటలు ఒక ఫైట్లే కాకుండా ఒక స్టోరీతో వచ్చారనమాట. చాలా బాగుంది. GTA అందరూ థియేటర్లో చూడండి. నా సూపర్ ఉంది మూవీ. ఇప్పుడే చూశాను. మాస్ ఆడియన్స్ అయితే చాలా 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 ఇష్టపడతాడు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మూవీ కల్ట్ వైలెన్స్, అసలు చాలా చాలా మాస్ ఆడియన్స్ అని కాదు, అందరూ ఇష్టపడతారు. లవ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మాస్ ఉంటుంది, ఫైట్స్, హెవీ ఫైట్స్ ఉంటుంది. ఓకే, GTA సినిమా మామూలుగా లేదన్నా, నిజంగా చెప్తున్నాను కదన్నా. ప్రతి విలేజ్లో కూడా చూడవలసిన సినిమా అన్న. హీరో గారు, డైరెక్టర్ గారు మన కంటి ముందు ఎలా కనిపిస్తుందో, ఇప్పుడు మన యూసఫ్ గారు చెక్ పోస్ట్ అవని ఎక్కడ ఉన్నాయి, ప్రతిదీ అమ్మ జీవితం. ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, కానీ ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చూడాలండి, ఖచ్చితంగా చూడాలా. డైరెక్టర్ గారు మాత్రం ఒక కంటికి మనకి ఎదురుగా ఈ అన్యాయం ఎలా జరుగుతుందో, ఈ డ్రగ్స్ ఎలా జరుగుతుందో, ఎంతమంది యువత పాడైపోతున్నారో, మంచి సమాజంలోకి కావాల్సిన సినిమా మాత్రం ఈ డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీశారు. కానీ ప్రతి మనిషి చూడాలి, ప్రతి వ్యక్తి చూడాలి. ఈ రోజు మాత్రం అక్టోబర్ 6 రిలీజ్ అయ్యింది GTA. మరి గ్యాంగ్ స్టార్స్ యాక్షన్, కానీ ఆ ఫైట్ సీన్ ఏంటి నిజంగా మా రాఖీ అన్న, మన హీరో గారు చాలా చాలా క్లిష్టంగా ఇంకా ఒరిజినాలిటీగా చూపించారు. అది నిజంగా చాలా ఎందుకంటే సినిమా చూడగానే ఇంకా నాకు అనిపించింది, ఏంట్రా బాబు ఈ సమాజంలో ఇంకా మార్పు రాదా, యువతలో ఇంకా మార్పు రాదా, ఏంది ఎంతమంది పాడైపోతున్నారు, ఎంతమంది యువత ఈ స్త్రీ ఇప్పుడు GTA సినిమా చూసి వస్తున్నా, అబ్బాబ్బాబ్బా పెద్దలు యూత్ నచ్చినది GTA. అబ్బా అసలు మామూలుగా లేదు సినిమా. అయితే మాత్రం కేకలో అల్టిమేట్. లాస్ట్ లో భయ్యా ఏంది భయ్యా ఫైట్, పంచికట్టు ఫైట్, అబ్బాబ్బా పంచి ఎత్తు కొడతా ఉంటే కేకలు మత్తులు పోయి అంటే థియేటర్ మాత్రం బీజియం చెప్పాలంటే థియేటర్ దద్దరిల్లింది. మామూలుగా లేదు అసలు సినిమా. కేకలు అంతే. ఖచ్చితంగా యూత్కి అందరికీ నచ్చుతుంది. 100% వెళ్ళి చూడండి, దగ్గరలోనే థియేటర్ వెళ్ళి చూడండి. సూపర్ సినిమా. ఇది మామూలు సినిమా కాదు, అల్టిమేట్ సూపర్. హలో అన్న, ఇప్పుడే GTA సినిమా చూసాం. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ BGM కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంది. మనందరం కలిసి సినిమాని ఎంత చూడాలంటే అలా చూడాలి. చాలా ఫైట్స్ ఉన్నాయి, అవంతా ఎంత డెబ్యూ హీరో రాలేడు అసలు. చైతన్య అన్న అట్లా యాక్టింగ్ మంచిగా సూపర్ చేశారు. అలా స్క్రీన్ ప్లే కూడా మనకి ఎంత చాలా బాగుందండి. ఎదగాలంటే లొంగాలి అంటారు కదా, అవన్నీ కాదు. ప్రభాస్ కాదు అంటారు కదా, ఎదగాలంటే లొంగాలి అని కాదు, గుద్దెల సత్తా ఉండాలి. మస్తు ఉంది డైరెక్టర్కి, ఆపలేము అసలు, తట్టుకోలేము. ఇంకా ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా ఇది. అసలు థ్రిల్గా ఫీల్ కాకుండా అసలు మూవీ చూసిన అన్న చాలా మంచిగా అనిపించింది. ఆయన GTA సినిమా చూసిన అన్న చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. హీరో బాగా యాక్టింగ్ చేసినారు, హీరోయిన్ కూడా. అదేవిధంగా ఈ జనరేషన్లో జరిగే కంటెంట్ గురించి చాలా మంచిగా ఉంది. అందరు చూడు సినిమా చాలా బాగుంది. నాకైతే చూస్తున్నంతసేపు నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న థాట్ అయితే వచ్చింది. చాలా బాగుంది అన్న సినిమా. థ్యాంక్ యూ అన్న. నాకు డెబ్యూ అండ్ డైరెక్టర్ కూడా డెబ్యూ. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి. రివ్యూ మాకు ఖచ్చితంగా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.